Hi friends, good morning to all. I'm talking about meditation. ఎస్ నేను ధ్యానం గురించి మాట్లాడుతున్నాను. ధ్యానాన్ని ధ్యానించండి, ధ్యానం అలవర్చుకోండి, మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవి. ఈ సృష్టిని నడిపించేది మెడిటేషన్ ఒకటే, ధ్యానం. ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది అన్ని రకాల దేవుళ్ళను పూజిస్తారు. కానీ దేవుడికి ఏ రూపం లేదు, ఎలాంటి రూపం లేదు. ఈ సృష్టిని నడిపించే సృష్టికర్త, ఆయనకు ఎలాంటి రూపం లేదు. నువ్వు ఎలాంటి రూపం నువ్వు ఏ విధంగా ఊహించుకుంటావో ఆ విధంగా నీకు కనిపిస్తాడు. కృష్ణుడుగా, రాముడుగా, యేసుగా, అల్లాగా. కానీ దేవుడికి ఎలాంటి రూపం లేదు. ఆ రూపం లేని వాటి గురించి ఆలోచించకుండా మెడిటేషన్ చేయండి. ధ్యానం వల్ల ఎన్నో అద్భుతాలు కలుగుతాయి. ధ్యానించండి, మెడిటేషన్ చేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీ, కాన్సన్ట్రేట్ ఆన్ మెడిటేషన్. ప్రతిరోజు మనం మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఎలాగా చేస్తామో ప్రతి ఒక్కరూ మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి, ధ్యానం చేయాలి. కనీసం రోజుకు 2 గంటలు, 24 గంటల టైంలో రోజు 2 గంటలు మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే యువర్ లైఫ్, ప్రతి ఒక్కరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. మెడిటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో మన యొక్క ధ్యానం చాలా ముఖ్యమైనది. ఈ సృష్టిని నడిపించేది సృష్టికర్తే కాదు, ఈ సృష్టిని నడిపించేది మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస. శ్వాస లేకుంటే ఏ ప్రాణి జీవించదు. కాబట్టి శ్వాస ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. శ్వాస ఉంటేనే ప్రతి ప్రాణి జీవిస్తుంది. ఆ శ్వాసలోనే అన్నీ దాగి ఉన్నాయి. సృష్టి యొక్క సర్వాంతర్యామి అందులోనే దాగి ఉంది. నీ జన్మ కారణం కూడా ఆ శ్వాసలోనే దాగి ఉన్నది. నువ్వు ఎవరివి ఇవి, నేను ఎవరివి అని క్వశ్చన్స్ ఎప్పుడన్నా వేసుకున్నామా మనం? ఖచ్చితంగా వేసుకోండి. నువ్వు ఎవరివి? ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? నేను సర్చింగ్ చేస్తున్నాను. హూ యామ్ ఐ? నేను ఎవరు అనేది నా క్వశ్చన్ నేను ఏర్పరచుకున్నాను. నేను అదే సర్చింగ్లో ఉన్నాను. నేను ఆ వెతుకులాటలో ఉన్నాను. నేను ఎవరిని? ఆ ఎవరి అనేది క్వశ్చన్కి ఆన్సర్ దొరకాలంటే ఓన్లీ మెడిటేషన్ ద్వారానే తెలుస్తుంది. ఎవరైతే మెడిటేషన్ చేస్తూ వెళ్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే నువ్వు ఎవరివి, ఆ సృష్టికర్త ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు, ఆ రీజన్ ఏంటి, ఆ కారణం తెలుసుకోవాలంటే నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనులు, నీ డైలీ వర్క్స్, జాబ్కి వెళ్ళడం, ఏదో ఒక వర్క్ చేస్తుంటావు, వాటితో పాటు కూడా మెడిటేషన్ చేస్తూ వెళ్ళండి. మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడే నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, ఎందుకు పంపించాడు ఆ సృష్టికర్త, ఆ సృష్టిని నడిపించే ఆ సృష్టికర్త, ఆ రీజన్ తెలుసుకోవాలంటే మెడిటేషన్ ద్వారానే తెలుస్తుంది. శ్వాస మీద ధ్యాస. ఆ మెడిటేషన్ ద్వారా తెలుసుకున్నప్పుడు నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిన కారణం అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ఎవరివి అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు. ఈ సృష్టిని నడిపించేది ధ్యానం ఒకటే, శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి. ఈ సృష్టి అంతయు మనుషులు ఉన్నారు. ఆ మనుషులందరూ మెడిటేషన్ అలవాటు చేసుకోండి. మెడిటేషన్ చేసుకుంటేనే నెక్స్ట్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ మినిట్, ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే మెడిటేషన్ చేయరో వాళ్ళ యొక్క జీవితాల గురించి వాళ్ళు ఎలాంటి ఆలోచన ఉండదు. సో మెడిటేషన్ కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.